ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, అద్భుతమైన రక్షణ గురించి మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. రక్షణ దేవుని ఏర్పాటు, జగత్తు పునాది వేయకముందే దేవుని ఏర్పాటని, అందుకోసం యేసు ప్రభు వారిని లోకంలోనికి పంపించి మానవుల వల్ల సాధ్యం కాని పాపము నుండి విమోచింప చేయటం జరిగిందని, తద్వారా అనేక వాటి నుండి మనం తప్పించబడ్డాము, అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నామని, రక్షణ ద్వారా మనము సంఘంలోనికి చేర్చబడ్డామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సంఘంలో చేర్చబడిన తరువాత, రక్షింపబడిన తరువాత రక్షణలో కొనసాగటానికి దేవుడు ఇస్తూ ఉన్న వివిధ రకాలైన వాటిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో గతంలో ఒకటి, అమూల్యమైన రక్తాన్ని మనకు అందుబాటులో ఉంచాడు ప్రభు అని, అమూల్యమైన దేవుని వాక్యాన్ని అందుబాటులో ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని, అమూల్యమైన కృపను మనకు ఆయన తోడుగా ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. మన రక్షణకు కారణము దేవుని కృప. ఇదే విషయాన్ని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. కాబట్టి రక్షణకి కారణము కృప. ఆ కృప అనేది మనకు దేవుడు అందుబాటులో ఉంచాడు. తర్వాత మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు రాసిన ప్రతి పత్రిక కూడా దాదాపుగా అన్నీ కృపతోనే ప్రారంభమై కృపతోనే ముగించబడటం చూస్తాం. కాబట్టి ఆ కృప ప్రారంభానికి ముగింపుకు కూడా కృపే కావాలి. క్రైస్తవ జీవిత ప్రారంభానికి కృపే, ముగింపు కూడా కృపే. బైబిల్ గ్రంథము ముగింపు కూడా కృపతోనే ముగించబడింది మీరు గమనించినట్లయితే. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమిటి ఈ కృప యొక్క లక్షణాలని కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదిగా 30 కీర్తనలు 36:7 దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఈ కృప యొక్క స్వభావం చూడండి. దేవుడు మనకు అందుబాటులో ఉంచిన కృప, ఆయన కృప అందుబాటులో ఉంది. రక్తం అందుబాటులో ఉంది, వాక్యం అందుబాటులో ఉంది, కృప కూడా అందుబాటులో ఉంది. ఎలాంటిది ఈ కృప అంటే, ఇది కూడా అమూల్యమైనది, వెల చెల్లించలేనిది. ఎంత చెల్లించినా కూడా మనము పొందలేము, అది ఉచితంగా రావాల్సిందే. ఉచితంగా వచ్చిన కృప, అమూల్యమైన కృప. అంతేకాదు, చూడండి, మనకు అందుబాటులో ఉంచిన కృప, వీటిని బట్టి మనం అంచనా వేయవచ్చు మనం పొందిన రక్షణ ఔన్నత్యం ఎంత అనేది. రెండవది చూడండి, కీర్తనల గ్రంథము 32:10 ఒక భాగం చదువుతున్నా. యెహోవా నమ్మిక ఇంచు వానిని, యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృప ఆవరించుచున్నది. కాబట్టి కృప యొక్క స్వభావం ఏంటంటే, ఆవరించి ఉంటుంది, మనల్ని కప్పి ఉంటుంది, కవర్ చేస్తూ ఉంటుంది. ఇది మరో రక్షణ. అది అమూల్యమైంది, ఆవరించి ఉంటుంది, వదిలిపెట్టదన్నమాట, మనల్ని కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది. దేవుని కృపను అందుబాటులో ఉంచాడు. అట్లాగే చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో మరొక మాట చూస్తాం. 11వ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమికి ఆకాశము ఎంత ఎత్తున్నదో అంతకు మించి ఎత్తు ఉన్న కృప మనకు అందుబాటులో ఉన్నదనే విషయాన్ని గ్రహించాలి.
అంతేకాదు ఈ కృపకున్న మరో లక్షణం ఏంటంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా, క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా ఉన్నాను, లేదా బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలు, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. ఈ మాటలను ఒకసారి గమనించినట్లయితే, నా కృప నీకు చాలును అంటే చాలినంత కృప. ఏ సమయంలో ఎంత కావాలో అంత, ఏ స్థితిలో ఎంత కావాలో అంత, ఏ పరిస్థితులలో ఎంత కావాలో అంత చాలినంత కృప అందుబాటులో ఉంచారు ప్రభువు రక్షణ భాగ్యము ద్వారా. కాబట్టి ఎంత గొప్ప రక్షణ చూడండి, మనల్ని ఎంతగా రక్షిస్తూ ఉన్నాడు, ఎంతగా భద్రపరుస్తూ ఉన్నాడని. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కృప మనకు రక్షణ వల్ల అందుబాటులో ఉంది. రక్షింపబడిన తర్వాత కొనసాగించే జీవితానికి అవసరమైన భద్రత కృప ద్వారా మనకు దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తాం. కేవలం ఈ కృపను గురించి చెప్పేటప్పుడు రాయబడిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణములో నుండి మనమందరము కృప వెంబడి కృప, కంటిన్యూస్గా కృప వెంబడి కృప మనకి అందుబాటులో ఉంది. ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉందన్నమాట. ఆ విధమైన భద్రతలోనికి రక్షణ ద్వారా వచ్చిన ఆ రక్షణ ఎంత అమూల్యమైనది, ఎంత అద్భుతమైనది, ఎంతో గొప్పది. కాబట్టి ఆ విధమైన గ్రహింపులోనికి మనం రావాలి. అట్లాగే చూడండి, మరొక 1-2 వచనాలు మీ గమనంలోనికి తీసుకుని వచ్చి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. కృపాసనము అంటే దేవుని యొక్క సింహాసనము. ఆ దేవుని సింహాసనము వద్ద నుండి, దేవుడు అంటే సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వకృపా సమృద్ధి కలిగిన దేవుడు సమయోచితంగా మన అవసరాలు, మన ఇబ్బందులు, మన కష్టాలను బట్టి ఆయన యొద్దకు వెళితే మన అవసరాలను బట్టి సమయోచితమైన సహాయము లేదా ఆయన కృపను మనకు అందుబాటులో ఉంచాడు దేవుడు. కాబట్టి అందుకోసం మనము ఆయన దగ్గరికి వెళ్ళి కృపను పొందుకోగలిగిన ఆ విధమైన అనుభవాన్ని, సౌకర్యాన్ని, ఆయన సన్నిధికి చేరే ఆ ధన్యతను మనకు దయచేసిన గొప్ప రక్షణ ఇది. అంతేకాదు చూడండి, పౌలు భక్తుడు ఒక సందర్భంలో అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఫస్ట్ థింగ్, విశ్వాసులము, క్రైస్తవులు, మానవులందరూ కూడా గమనించవలసినది, ఈ రోజున నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఇది దేవుని కృప. మన ఆధిక్యత, మన గొప్పతనము, లేదా మన యొక్క ఇంకా వివిధ రకాలైన ఆత్మీయ స్థాయిలలో ఎదుగుదల ఇంకొకటి అనుకుంటా ఉన్నారేమో, కాదు సుమా. ఆయన కృప,
కాబట్టి మనం ఉన్నాం. మానవులందరూ అదే పరిస్థితి. అయితే రెండవది ఏంటంటే, అయి ఉన్నాను మరియు నాకు గ్రహింపబడిన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికన్నా నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న కృపయే. ఇక్కడ గమనించండి, అనేక ప్రయాసలలోనికి వెళ్ళిన పౌలు భక్తుడు కృపను గురించి ఎంత అవగాహనలో ఉన్నాడో చూడండి. ఆ విధమైన అవగాహనలో మనం కూడా ఉండాల్సిన వాళ్ళము. ఏంటి? ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. కాబట్టి నీకు నాకు మనందరికీ కూడా మనం వెళుతూ ఉన్న ప్రయాసలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఇంకొక దాంట్లో ఏ పరిస్థితుల్లో వెళుతూ ఉన్నా కూడా ఆయన కృప దానిని భరిస్తూ ఉన్నది. కాబట్టి మనము వాటిని భరించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఇది రక్షణ అనుభవంలో ఉన్న ఉన్నత్యం. ముందు ఆ కృప మీదకు వెళ్ళాలి. కృప భరిస్తుంది. మనము భరించగలిగింది మాత్రమే మన దగ్గరకు వస్తుంది. కాబట్టి అందువలన మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. అంతేకాదు, మనం ఎలాంటి ప్రయాసంలో ఉన్నా కూడా కృప ఆవరించి వాటిని భరిస్తూ ఉండటం జరుగుతుంది. అయితే చివరిగా జ్ఞాపకం, ఆ కృపలో నీవు నేను మనందరము నిలిచి ఉండాలి అన్నట్లయితే అవసరమైన ఒక ప్రాముఖ్యమైన గుణము, అత్యంత ప్రాముఖ్యమైన గుణము చూడండి. ఇది క్రైస్తవులకేదే మానవులందరికీ కూడా ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణము. అదేమిటంటే చూడండి, యాకోబు పత్రిక 4:6, ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎక్కువ ఎంతైనా ఇవ్వగలడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దీనులకు కృప, అహంకారులకు కాదు. కాబట్టి మనలో ఉన్న అతిశయము, స్వాతిశయము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న నేను అనే స్వభావాన్ని విడిచిపెట్టి, తర్వాత చూడండి, దీనులకు, దీన మనస్సు, తగ్గింపు, దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఆపన్నుడు. కాబట్టి దీన మనస్సు అనే స్వభావాన్ని ధరించుకునుట అనేది ప్రాముఖ్యమైన గుణము. ఈ దీన మనస్సు అనే గుణం అనేది యేసు ప్రభువు వారే చూయించాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడనని. కాబట్టి నా కాడి మీ మీద వేసుకోమన్నారంటే మనం కూడా సాత్వికంతోనూ దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే కృప వెంబడి కృప ఆవరించే ఉండే అనుభవం, అమూల్యమైన కృప, ఆకాశము కంటే ఎత్తైన కృప. ఈ కృప మన వెంట ఉంటుంది, మనతో ఉంటుంది. ఈ లోక జీవిత యాత్రను అంత అద్భుతమైన కృపను పొందిన మనము ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని గ్రహించటానికి ఈ విషయం ఎంతో దోహదపడటం జరుగుతుంది. ఈ సమయంలో ఆ కృపలోనికి వచ్చిన మనము ఆ కృపా సువార్తను అనేకులకు ప్రకటించి అనేకులను ఆ కృపలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మనకు దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి సువార్తను ప్రకటిద్దాం, రక్షణను ప్రకటిద్దాం, అనేకులను పరలోక రాజ్య వారసులను చేయనట్లుగా దేవుని సహాయాన్ని మనం కోరుకుని ఆ విధమైన అనుభవంలో ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీరు మా కొరకై అందుబాటులో ఉంచిన మీ మహా కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, అమూల్యమైన కృప, ఎంతో అమూల్యమైనది, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింపచేసి సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.